దేవునామ స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినము విశ్రాంతి దినము. ఇది చాలా ముఖ్యమైన దినము. ఈ విశ్రాంతి దినమునకు దేవుడైన యెహోవా 6 దినాలు పనిచేసి 7వ దినం విశ్రమించారు. విశ్రాంతి దినము 7వ దినమున విశ్రమించి దానిని పరిశుద్ధపరిచి పవిత్రపరిచారు. విశ్రాంతి దినము ఘనముగా ఆచరించాలని దేవుడైన యెహోవా ఆయన ప్రజలైన ఇశ్రాయేలులకు బయలుపరిచాడు. 10 ఆజ్ఞల్లో విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం చేసుకోమన్నారు. అయితే ఇప్పుడు భూమి మీద ఉన్న 3 వంశముల వారు భూమి మీద ఉన్నారు కనుక ఈ 3 వంశముల వారు ఈ విశ్రాంతి దినాన్ని ఆచరించాలని అన్ని జనులతో మాట్లాడుతున్నాడు దేవుడైన యెహోవా యెషయా ప్రవక్త ద్వారా. ఈ విశ్రాంతి దినాన్ని అన్ని జనులు కూడా ఆచరించాలి. అన్ని జనులు కూడా దేవుని ప్రజలే. అన్ని జనులు అంటే విగ్రహారాధికులు. అంటే నోవాహు 2వ కుమారుడి సంతానము విగ్రహారాధికులు, అన్య జనులు అంటారు. వారు కూడా ఈ విశ్రాంతి దినాన్ని ఆచరించాలని దేవుడైన యెహోవా యెషయా ప్రవక్త ద్వారా బయలుపరిచాడు. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందాం. దేవుడైన యెహోవా అన్ని జనులను ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. అన్ని జనులు కూడా రాజ్యమునకు వారసులు అవటానికి అర్హత కలుగు చేస్తున్నాడు. రాజ్యమునకు వారసులు కావాలంటే అన్ని జనులు కూడా ఈ విశ్రాంతి దినాన్ని ఘనముగా ఆచరించాలని దేవుడైన యెహోవా యెషయా ప్రవక్త ద్వారా బయలుపరిచారు. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడియగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువారు ధన్యులు. ఆ ప్రకారము చేసి దాన్ని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. షండు అన్యుడు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారము చేసుకొనుచున్న షండులను గూర్చి అన్ని జనులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఇంటను నా ప్రాకారములోను ఒక భాగమును వారికి ఇచ్చేదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును. చాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, అన్ని జనులకు కూడా దేవుని రాజ్యం ఉన్నది. అన్ని జనులతో దేవుడు మాట్లాడుతున్నాడు.
అన్ని జనులకు దేవుని రాజ్యంలో ఒక భాగం ఇస్తానని చెప్తున్నాడు. అన్ని జనులకు దేవుని రాజ్యమునకు ప్రేమ దేవుని బిడ్డలారా వారసులు కావాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అన్ని జనులు దేవుని రాజ్యమునకు వారసులు కావాలంటే విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా నా విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా నా విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించినట్లయితే షండులను అంటే అన్ని జనులకు నా ఇంటిలో నా ప్రాకారంలో ఒక భాగము వారికి ఇచ్చేదను. ప్రేమ దేవుని బిడ్డలారా అన్ని జనులు అంటే విగ్రహారాధికులు. నోవాహు 2వ కుమారుని సంతానము భూమి అందంతటి వ్యాపించింది. 3 ఉన్నారు భూమి మీద, షేము, హాము, యాఫెతు, ఇశ్రాయేలీలు, అషూరీలు, ఐగుప్తీయులు, క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు. 3 ఈ భూమి అంతా కూడా ఈ భూమిని నింపమని నోవాహు కుమారులతో దేవుడు నోవాహుకు బయలుపరిచాడు. తన కుమారుల ద్వారా భూమి అంతా నింపాలి. ఈ భూమి మీద ఉన్న 3 వంశముల వారు ఒక తండ్రి బిడ్డలే గనక ఈ విశ్రాంతి దినము ప్రేమ దేవుని బిడ్డలారా 3 వంశముల వారికి దేవుడు అనుగ్రహించాడు. ఈ విశ్రాంతి దినమును అన్ని జనులు ఆచరించినట్లయితే నా ఇంటిలో నా ప్రాకారంలో ఒక భాగం ఇస్తానని చెప్తున్నాడు. చూడండి, నా నిబంధన ఆధారము చేసుకొనిచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగము వారికి ఇచ్చేదను. దేవుని పిల్లలే, వారు దేవుని పిల్లలే కానీ దూరస్తులైపోయారు. దేవుడు కాదు. ఇప్పుడు నోవాహు 2వ సంతానం అన్ని జనులు, వారికి దేవుడు కాదు, దేవుడు యెహోవా కాదు. వారు తమకిష్టమైన త్రోవలు ఏర్పాటు చేసుకొని తమకిష్టమైన దేవుని పెట్టుకొని ఆరాధిస్తున్నారంట. అందుకని ఇది దేవుని పిల్లలే ఈ లోకంలోకి ప్రేమ దేవుని బిడ్డలారా లోకంలోకి వెళ్ళిపోయారు. దేవుణ్ణి మరిచిన జనులుగా ఉంటారు. అందుకని షండులు అంటారు. షండు అంటే అన్య జనులు అని అర్థం. ఈ అన్ని జనులు విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షముగా చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదనంటే నా మందిరములోకి వారిని రప్పించదను. నా మందిరములోకి వారిని నడిపించి వారు నా నామమును ఘనపరుస్తూ విశ్రాంతి నాని పరిశుద్ధముగా ఆచరించాలంట. అన్ని జనులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. అన్ని జనులు ఎంత ప్రేమ ఉంది దేవునికి, ఎంత ప్రేమ ఉంది ప్రేమ దేవుని బిడ్డలారా. సృష్టికర్త భూమి మీద పుట్టిన ప్రతి మనుషుడు యెహోవానే సేవించాలి, యెహోవా దేవుడని తెలుసుకోవాలి. అందరం ఒక తండ్రి బిడ్డలమే. 3 వంశముల వారు 4 దిక్కుల వారు ఒక తండ్రి బిడ్డలమే. అందుకని నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించే దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును. 3 వంశముల వారికి 4 దిక్కుల వారికి దేవుని యొక్క మందిరము ప్రార్థనా మందిరము అనబడును. అందరికి ఇచ్చాడు ఛాన్స్.
మాకు కాదు, మేము మాకు అవసరం లేదు అనుకుంటే ప్రేమ దేవుని బిడ్డలారా, దేవునితో మీకు పాలు లేదు, పరలోక పట్టణంలో పాలు లేదు. అందుకే ఆయన స్వార్థం లేకుండా అందరినీ దేవుని రాజ్యములకు వారసులు చేసుకోవాలని, ఆయన రాజ్యానికి వారసులు కావాలని 3 వంశముల వారికి దేవుడైన యెహోవా 10 ఆజ్ఞల్లో ఉన్న విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించినట్లయితే నా ఇంటిలో నా ప్రాకారంలో ఒక భాగం ఇస్తానని అన్ని హాము సంతానముల నుంచి వచ్చిన అన్ని జనులకు, విగ్రహారాధికులకు దేవుడు బయలుపరిచిన మాటలు, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిచిన మాటలు. కనుక అన్ని జనులు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించినట్లయితే ఆయన పరిశుద్ధ మందిరమునకు వచ్చి ఈ విశ్రాంతి దినాన్ని, ఈ రోజు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించినట్లయితే ఆయన ఇంటిలో, ఆయన ప్రాకారంలో ఒక భాగం ఇస్తానని వాగ్దానం చేశాడు. అట్టి వాగ్దానము 3 వంశముల వారికి, 4 దిక్కుల వారికి దేవుడు వాగ్దానమును స్థిరపరిచి ఉంచాడు. కనుక నీవు, నేను, మనందరం కూడా ఈ విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించి తండ్రి రాజ్యములకు వారసులగినట్లుగా, అన్ని జనులు తండ్రి రాజ్యములకు వారసులగినట్లుగా సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకుందాం. దేవుడు తన వాక్యము దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.